ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। పరమాచార్య అమృతవాణి అనే పేరుతో మనం ఒక సత్సంగాన్ని రోజు చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఇత్యాది విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ ప్రపంచం నడుస్తుంది అంటే ఎవరో ఒకరు కర్తగా ఉండి దీన్ని నడిపించాలి. మనం రాత్రి అయ్యేటికి చక్కగా ఇళ్ళకి వెళ్ళిపోయి పడుకుంటున్నాం, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఆ సమయంలో నిద్రకి ఉపక్రమించేంత వరకు మన ప్రయత్నం. నిద్రకి ఉపక్రమించిన తర్వాత ఆ నిద్రలోకి మనం జారుకున్న తర్వాత అసలు ఈ శరీరంతో కానీ, ఈ భార్యాపుత్రాదులతో కానీ, ఈ ఐశ్వర్య సంపదతో కానీ దేనితో కూడా మనకి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ప్రొద్దున్నే లేచాము అనగానే నిన్నటి రోజున జరిగినటువంటి సమస్త విషయములు కూడా మనకి ఎటువంటి పాస్వర్డ్ లేకుండా, ఎవరూ గుర్తు చేయకుండా ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటే ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు అనైతే మనం విశ్వసించక తప్పదు. మామూలుగా సూర్యభగవానుడికి ప్రధానంగా 12 పేర్లున్నాయి. దాంట్లోది మొట్టమొదటి పేరు మిత్రః అని. ఆయన అందరి యందు మంచి స్నేహభావంతో ఉంటూ అందరికీ గతించిన నిన్నటి రోజున జరిగినటువంటి విషయాలన్నీ కూడాను గుర్తు చేస్తూ ఉంటాడు. అట్లా గుర్తు చేయకపోతే మనం మరిచిపోయినాం అనుకోండి, భార్యాపిల్లాదులు పుత్రాదుల్ని మర్చిపోవచ్చు, ఐశ్వర్యాది సంపదల్ని మర్చిపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి ఎవరో ఒక కర్త ఉన్నాడు అని నమ్మేటువంటి విధానం మన యొక్క ఆస్తికుల్లో బాగా మెండుగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం ఏ పని చేసినప్పటికీ ఆ కర్మకి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అని ఏదో ఒక శివలింగమో, మట్టి లింగమో, బంగారు లింగమో, మరోటో పెట్టుకొని పూజ చేసి, నాయనా నువ్వే నాకు ఈ కష్టంలో నుంచి బయటపడేయాలి,
నీ ద్వారానే ఇదంతా అవుతుంది, నువ్వు లేకపోతే ఇంకెవరు నాకు చేయరు అని మన ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఈశ్వరుడు ఒకవేళ ఫలదాత అని మనం ఒప్పుకున్నా అసలు ఆయన ఎందుకు మనం పూజించాలి అని ఒక ప్రశ్న. ఎంచేతనంటే కొంతమంది ఆక్షేపిస్తూ ఉంటారు. ఏమనంటే, మనమేమన్నా సృష్టించమని అడిగితే ఆయన సృష్టించాడా మనల్ని? ఆయన సృష్టించినప్పుడు నారు పోసిన వాడు నీళ్లు పోయకుండా ఉంటాడా? కాబట్టి అసలు మనం ఆయన ఎందుకు ఆరాధించాలి? మనని సృష్టించాడు కాబట్టి ఆయనదే ఈ బాధ్యత అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అట్లా రకరకాలుగా భావాలు ఉన్నప్పటికీ నీలకంఠ దీక్షితులు అని ఒక మహాపండితుడు ఆనందసాగర స్తవం పేరిట మీనాక్షి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు, ఒక స్తోత్రం రాశారు. దాంట్లో ఆయన ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు. ఏంటంటే అది, ఆవేద్యతామవిధితం కిమథాప్యనుక్తం వక్తవ్యమాంతర రుజోపశమాయనాలం ఇత్యర్థసే కిమపి తశ్రవణే నిధాతుం మాతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే అని అమ్మవారిని గురించి ఒకటి చెప్తాడు. ఏంటంటే దీంట్లో భావం, మనకి లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అని ఒక నామం ఉంది. అర్థాతు యావంతి బ్రహ్మాండాన్ని వర్తంతే తాని సర్వాణ్యపి జగదంబాయాః సంతతి స్థానీయాన్యేవా అని అక్కడ భాష్యకారులు చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని బ్రహ్మాండములైతే ఉన్నాయో అవన్నీ కూడాను అమ్మవారి యొక్క సంతతి స్థానములే. అవన్నీ ఆవిడ ద్వారానే పుట్టినవి. అవన్నీ ఆ జీవరాశులన్నీ కూడాను ఆవిడ నుంచే వచ్చినాయి. కాబట్టి ఆవిడ సమస్త బ్రహ్మాండానికి తల్లి ఆవిడ. కాబట్టి సమస్త బ్రహ్మాండానికి తల్లి అయినటువంటి ఆ జగదంబిక ఇవాళ రోజున నాకు ఈ కష్టం వచ్చింది, నా కష్టాన్ని శమింపచేయి అని నేను అడగాల? నీకు తెలియదా? లోకంలో ఒక తల్లికి పిల్లవాడో పిల్లో పుడితే వాళ్ళు అడిగితే ఆ తల్లి వెళ్ళి పాలిస్తుందా? వాళ్ళు అడిగితే చలి పుడుతుందని వాళ్ళు అడిగితే వెళ్ళి దుప్పటి కప్పుతుందా? వాళ్ళు అడిగితే నీళ్ళు పోస్తుందా? అవి చేయట్లా. ఒక తల్లి ఒక బిడ్డకి ఇలా చేస్తున్నప్పుడు సమస్త ప్రపంచానికి నీవే తల్లిగా ఉన్నప్పుడు నీకు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికోసం నేను అడగాల్సిన పనేంటి నిన్ను అని ఆ భక్తిభావంతో ఆ నీలకంఠ దీక్షితులు స్తోత్రం రాస్తారు. కాబట్టి మనకు కష్టాలు ఏమన్నా ఉంటే లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకి ఆంతరంగికుడు ఆత్మీయుడు అయిన వాడి దగ్గర నాయనా నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకుంటాం. పోనీ ఆ కష్టాన్ని వాడు తీరుస్తాడా అంటే వాడు తీర్చలేడు. ఏం పర్వాలేదులే, భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు, మేమందరం ఉన్నాము, ఏం పర్వాలేదు, కష్టం పోతుంది అని వాడు ఓదారుస్తూ ఉంటాడు. అంటే మనకు తద్వారా కొంత ఉపశమం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనకి భగవంతుణ్ణి ప్రార్థించడం వలన కష్టాలు పోతయ్యా పోవా అనే విషయం అలా పక్కన పెడితే ముందు మనకి ఒక స్థైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, జగత్తుకే తల్లి తండ్రి లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎటువంటి మనం అభిమానము, ఆభిజాత్యము, సిగ్గు మనం పడాల్సిన పనే లేదు అని ఇక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క విధి మన రక్షించడం, ఆయన్ని అర్చించడం, పూజించడం, భావించడం, ధ్యానించడం, తపించడం, ఇవన్నీ కూడా మన కర్తవ్యము. ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి కష్టము, సుఖము అనేవి రెండూ ఉంటాయి. కష్టసుఖాలు అనేటువంటివి ముఖ్యంగా మనస్సుకి సంబంధించినటువంటి విషయాలు.
మామూలుగా ఒక పిల్లవాడో పరిగెత్తుతూ కింద పడితే పడంగానే పెద్దగా ఏడుస్తాడు, ఏదో జరిగిపోయింది అని. ఏం లేదమ్మా, నీకేం జరగలేదు, దెబ్బేం తగ్గలేదు, చూడు నెలకే దెబ్బ తగిలింది, నీకేం కాలేదు అనగానే మనస్సుకి ఎప్పుడైతే ఈ మాట ఆ పిల్లకి అత్తుకుంటుందో అప్పుడు ఏడుపు ఆపేయటం మానేస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మనస్సు విచలితం కాకుండా ఉండటమే మనకి ప్రధానంగా కావాల్సినటువంటి విషయం. లోకంలో అనేక సుఖాలు ఉన్నప్పటికీ కూడాను ఈ సుఖాలు ఏమీ శాశ్వతంగా ఉండవు. ఉదాహరణకి ఒక మంచి రుచికరమైన పదార్థం తినాలి అని ప్రారంభించిన తర్వాత కాసేపు తిన్న తర్వాత దాని మీద తృప్తి పడిపోతాం మనం, ఇహ తినలేం. కాబట్టి ఆ ఆనందం అక్కడితో ఆగిపోయింది, తీరిపోయింది. తర్వాత మళ్ళీ వస్తుంది వేరే విషయం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించి దీని యొక్క పాలనలో భగవంతుడు నిమగ్నుడై ఉన్నను ఆయనకి ఎటువంటి మనశ్చాంచల్యము లేదు. సృష్టించింది ఆయనే, కానీ వీటి మీద రాగద్వేషాలు ఆయనకేం లేవు. ఉదాహరణ ఏమిటంటే, భగవంతుడికి స్థానవే నమః అని శివసహస్రనామంలో ఒక నామం ఉంది. స్థాణువు అంటే అర్థం ఏంటంటే ఎండిపోయినటువంటి వృక్షాన్ని స్థాణువు అంటారు. పైకి ఎండిపోయినట్లుగా కనిపించినప్పటికీ దాని లోపల జీవం ఉంటూ ఉంటుంది. ఈ స్థాణువుని, ఈ ఎండిపోయినటువంటి ఈ చెట్టుని అపర్ణ అనబడే ఒక కోమల లత చుట్టుకుంటూ ఉంటుంది. దాన్ని అపర్ణ అంటే ఆకులు లేనిది అని అర్థం. అంబికకు జగదంబైనటువంటి పరమేశ్వరికి అపర్ణ అని కూడా, అపర్ణ పార్వతీ దుర్గా అపర్ణ అని కూడా ఆమెకి ఒక నామం ఉన్నది. ఈ లతలు లేనటువంటి తీగ ఆ స్థాణు అనబడేటువంటి ఎండిపోయిన చెట్టుని చుట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్జీవంగా ఉన్నటువంటి స్థాణువుని ఆలింగనం చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరుడే అక్కడ పరతత్వం, ఆ అంబిక అపర్ణయే అనపాయిని అయినటువంటి ఆ ఈశ్వరుడు యొక్క శక్తి, పరమేశ్వరుడు యొక్క శక్తి. ఆ పరతత్వ స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి మనం కనుక ధ్యానం చేసే కొద్దీ మనకు ఒక జ్ఞానము, అలాగే ఒక స్థిరత్వము, ఒక ప్రశాంతత, ఒక ఆనందం, ఇవన్నీ కూడాను కలుగుతాయి. కాన ఆ ఈశ్వర స్మరణకు భక్తి అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటిది. ఈశ్వర స్మరణ మనకు వృద్ధి అయ్యే కొద్దీ కష్టసుఖాలపై అనవరతము అంటే ఎల్లప్పుడూ కూడా లగ్నమైనటువంటి మనస్సు ఈశ్వరాయత్తమై ఈశ్వరేచ్ఛ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఈశ్వరేచ్ఛకు మనం విధేయులుగా ఉండాలి. అప్పుడే మనకి ఆ స్థైర్యం అనేది ఏర్పడుతుంది అని చెప్తారు. ఒక అవ్యక్తమైనటువంటి ఆనందము, శాంతి తద్వారా మనకు ఆవహించి ఉంటాయి. అలాగే ప్రశాంతమైనటువంటి భూమికని అధిరోహించినటువంటి సాధకుని యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో అది ఒక అమర్త్యమైనటువంటి స్థితిని సులభంగా అందుకోవటానికి ఏర్పడుతుంది. అంచేత అప్పుడు ఆ సాధకుడికి ఈ బాహ్యమైనటువంటి ఎటువంటి బాధలు కూడా కలగవు. ఒక ఉదాహరణ, ఒక జ్వర బాధతో ఒక వైద్యుడిని సమీపిస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి బాధంతా కూడాను చెప్పుకుంటాం. ఆయన వెంటనే ఏదో ఒక ఇంజెక్షన్ చేసేసి ఏం పర్వాలేదు తగ్గిపోతుంది అంటాడు. వెంటనే తగ్గుతుందా? అది తగ్గదు. ముందు మనస్సుకు ఒక పరచడం జరిగింది. డాక్టర్ గారి వైద్యుడి దగ్గరికి వెళ్ళాము, ఆయన ఔషధాలు ఇచ్చాడు, ఆ ఔషధ సేవనం మనం చేశాము, మనకి ఇంకేం కాదు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాంతోటే సగం వ్యాధి మనకి పోతుంది. ఈయన
అద్య ప్రథమో దైవ్యో భిషకు అని సమస్త దేవతలకి మొట్టమొదటి భిషక్ పరమేశ్వరుడు, మొట్టమొదటి వైద్యుడు. కాబట్టి ఒక సామాన్య వైద్యుని దగ్గరికి వెళ్తుంటేనే శారీరకమైన సంబంధమైనటువంటి రోగాలు పోతూ ఉన్నప్పుడు సమస్త దేవతలకి మొట్టమొదటి వైద్యుడుగా అటువంటి పరమేశ్వరుణ్ణి గనక మనం భావించి అర్చించి పూజించినట్లయితే ఈ భవరోగాలన్నీ పోతాయి అనే విషయంలో మనకి మాత్రం కూడాను సంశయం అవసరం లేదు. ఆ ప్రకారంగా వీటన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది భక్తి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని భగవత్పాదుల వారు వివేక చూడామణిలో చెప్తారు. అన్నిటికంటే కూడాను భక్తి చాలా ముఖ్యము అని వారు ఉద్ఘాటించారు. అంచేత భక్తితో పాటు ఇంకొక నూతనమైనటువంటి లక్షణాన్ని కూడా ఆయన చెప్పారు. భక్తి అనగానే ఏదో పెద్ద విగ్రహం పెట్టేసేసి పూజలు చేసి దానికి పూలు వేస్తేనే భక్తి కాదు నాయన. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తించగలగాలి. స్వస్వరూపాన్ని ఎవరైతే గుర్తిస్తారో దాన్ని భక్తయ్యా, దాన్నే భక్తి అని కూడా చెప్పారు. కాబట్టి ఆత్మానుసంధానమే భక్తి అని వారు చెప్పేటువంటి ఈ భక్తి ధ్యాన మార్గం, యోగ మార్గం లాంటి సాధనా పథముల్ని సూచిస్తూ ఉంటుంది. అంచేత ఈ విధంగా భక్తిని నిర్వచించినటువంటి భగవత్పాదులే నీ ఆత్మ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి అని మనకు చెప్పిన ఆయన అంతటి జ్ఞానాన్ని మనం పొందలేమని ప్రత్యేకంగా 5 పీఠాల్ని స్థాపన చేసి ఆ పీఠముల యందు అమ్మవారిని అయ్యవారిని ఇచ్చి పూజా విధానాన్ని అనుగ్రహించి దాంతోపాటు అనేక స్తోత్రాలు వారు రచించి 6 మతాలని కూడాను స్థాపన చేసి షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని వారు స్వీకరించి ఇన్ని రకాల విషయాల్ని మనకు అనుగ్రహించారు భగవత్పాదులు వారు. ఆధ్యాత్మిక మార్గంలో కొందరికి ధ్యాన విచార యోగ మార్గములు ప్రశస్తములని, అలాగే క్షేత్రాటనము ప్రశస్తమని, తీర్థ స్నానము ప్రశస్తమని, ఆలయ దర్శనము ప్రశస్తమని, భగవత్ కైంకర్యము ప్రశస్తమని అనేక విషయాల్ని, అనేక మార్గాల్ని భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించారు. అంచేత ఇవన్నీ కూడాను భగవంతుణ్ణి పొందటానికి సాధనములు, ఆలంబనములు. అంతేగాని వాటినే పట్టుకొని మనం కూర్చోకూడదు. నమ్మకం ఏం చెప్తుంది? అరణ్యానాం పతయే నమః, పథీనాం పతయే నమః, వృక్షాణాం పతయే నమః. నమ్మకం అంటే రుద్రాభిషేకం చేయడమే కాదు, భగవంతుడు లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పింది. విరాట్ స్వరూప వర్ణన. అంచేత అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం సంపాదించడం కోసమై ముందు ఒక శివలింగాన్నో, విగ్రహాన్నో, ఒక చిత్రపటాన్నో పెట్టుకొని మనం ప్రాథమిక దశయందు భక్తిని ప్రారంభించుకొని తద్వారా స్వస్వరూపానుసంధానం చేసుకొని ఆ స్వస్వరూపంగా ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించాలి. అందుకోసం ఈ పూజా కార్యక్రమాలన్నీ ఏర్పడ్డాయే కానీ వీటి ద్వారా ఐహికమైనటువంటి సుఖాన్ని పొందడం కోసం కాదు. ఈ విషయాన్నే అనేక చోట్ల అనేక రకాలుగా అనేక మంది మహర్షులు మనకి అనుగ్రహించిన విషయం. అటువంటి విషయాలన్నీ కూడాను మనం తెలుసుకోవాలి అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని భగవత్పాదులు కూడా చెప్తారు. సత్సంగం వింటూ వినాలి, మంచి మాటలు వినాలి. ఎప్పుడైతే సత్సంగం కలుగుతుందో తద్వారా ఐహికమైనటువంటి విషయం యందు నిస్సంగం కలుగుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నిస్సంగత వస్తుందో ఇప్పుడు మోహం లేకుండా ఉంటాం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలమైనటువంటి తత్వం మనకు అర్థం కావాలి, తెలుస్తుంది.
నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇవన్నీ కూడాను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ముందుకు వెళ్ళాలి. కాన ప్రతి మనిషి కూడాను వేదవిహితములైనటువంటి కర్మలే పుణ్యకర్మలు. వారికి విధించినటువంటి కర్మల్ని తప్పకుండా నిర్వర్తిస్తేనే అవి పుణ్యకర్మలు అవుతాయి. వారి వృత్తుల్ని అనుసరించి ఆచార అనుష్ఠానాదులన్నీ ఏర్పడ్డాయి. వారి వృత్తుల్ని వారి యొక్క స్థాయిని బట్టి ఆచారం ఏర్పడ్డది. బ్రాహ్మణ అనేటువంటి వాడు సూర్యోదయాత్పూర్వం లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చన్నీళ్లు స్నానం చేసి సహస్రగాయత్రి జపం చేశాడు, చేయాలి. అది అతని విధి. అతను అలా చేయటం వల్ల దేశానికి ఉపయోగం, తనకి ఉపయోగం, తద్వారా దేశానికి ఉపయోగం. అదే ఒక రోగికి ఆ విషయం చెప్పలా. 104 జ్వరం ఉన్నవాడికి తెల్లవారుజామున లేచి స్నానం చేయమని చెప్పలా. శరీర ధర్మాన్ని బట్టి ధర్మం కూడా మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. మనం చేసే కర్మ ఎప్పుడూ కూడాను వైదిక ధర్మానికి అనుగుణంగా ఉండాలి. లోకాస్తమస్తా సుఖినో భవంతు అన్న లక్ష్యంతో మనం అర్చనాదులు చేయాలి తప్ప నాకు ఆయుష్యం, నాకు ఆరోగ్యం, నాకు ధనం, నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి భావంతో ఎవరో కూడాను అటువంటి అర్చనాదులు చేయకూడదు. దానికి క్షుద్రకామము అంటారు. అది క్షుద్రం కింద మారిపోతుంది. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధికి, మనశ్శాంతికి సోపానములు భక్తితో సమస్త ప్రపంచము బాగుండాలి అనేటువంటి భావంతో ఎవరైతే అర్చనాదులు చేస్తారో వారికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలుగుతుంది అని ఈ విషయాన్ని ఈరోజు అమృతవాణి అనే కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. మనస్సును నిలిపి చిత్త ఏకాగ్రతను సాధించాలంటే మనం ఏదో ఒక వస్తువును పట్టుకోవాలి. వస్తువుని పట్టుకోకుండా, వస్తువు అంటే ఏంటి? అక్కడ విగ్రహం లేదా ఒక శివలింగం, ఒక యంత్రం, ఏదో ఒకటి పట్టుకొని మనం దాన్ని చేస్తూ ఉపాసన చేస్తూ తద్వారా మనం అద్వైత స్థితిని పొందాలి. ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యములను గురుదేవులు మనకి అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.